మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారండి, ఇవన్నీ పూసలతో అల్లిన డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట. చూడండి, వినాయకుడు, మడత కుర్చీ, టాప్ రిక్షా అండి ఇది. ఈయన కృష్ణయ్య అన్నమాట. ఇలాంటివి మీరు అల్లుకోవాలనుకోండి, మీకు ఉత్సాహం ఉంటుంది అల్లుకోవాలని. చూపించే వాళ్ళు ఉండరు కదండి. స్టార్టింగ్ బేసిక్స్ ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఐటమ్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే మీకు నేను బేసిక్స్ అంటే అసలు మాకు రాదండి, అయినా మేము అల్లుకోవాలనుకుంటున్నాం, మేము ఎలా స్టార్ట్ చేయాలి మాకు తెలియదు అనే వాళ్ళకి ఈ వీడియో మంచి ఉపయోగం అండి. అంటే బీడ్ వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి ఉపయోగకరమైన వీడియో అన్నమాట. ఇదిగోండి, చూడండి ఎంత బాగున్నాయోను. ఈరోజు వీడియోలో మీకు నేను చూపించేది మీరు చూస్తే బీడ్ వర్క్లో అసలు సగం బేసిక్స్ వచ్చేసినట్టేనండి. మీకు ఈ అల్లిక చూస్తే మీరు అన్నీ అల్లుకోవచ్చు అనమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో అసలు అల్లికి ఎలా అల్లాలి అనేది చూద్దాము. ఈ షీట్ అల్లే విధానం అంటే బేసిక్స్ కిందకు వస్తుందండి ఈ వీడియో. బీడ్ వర్క్ బేసిక్స్ పార్ట్ 1 అనమాట. మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ అల్లికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెప్తాను. కామెంట్లోనండి మన సబ్స్క్రైబరు అడిగారు బీడ్ వర్క్ బేసిక్స్ పెట్టండి అని చెప్పేసి. అసలు మాకు అల్లికి రాదండి, అల్లుకోవాలని ఉంది మాకు, కానీ మేము అల్లుకోలేకపోతున్నాము, మాకు కొంచెం అర్థం కావట్లేదండి అన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ బేసిక్స్ వీడియో అయితే పార్ట్ 1 నేను షేర్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ అండి ఒక 5-6 వీడియోలు మీకు ఎలా అల్లుకోవాలి, పూసలు మనం ఎట్లా రెడీ చేసుకోవాలి, అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఈ బీడ్ వర్క్లోను, అవన్నీ మీకు షేర్ చేస్తానండి. ఇదిగోండి, దీన్ని 4 బీట్ మెథడ్ అంటారనమాట. ఓకే అండి, ఇది మనకి ప్రతి దానిలోనూ ఉపయోగిస్తామండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆ నేర్చుకున్నాకే కదండి, ఆ నుంచి బండిరా వరకు నేర్చుకున్న తర్వాతే మనం చిన్న చిన్న వర్డ్స్ చదువుతాం, తర్వాత లైన్స్ చదువుతాము, తర్వాత పేజీలు చదువుతాం. అట్లాగే బీడ్ వర్క్లో ఈ అల్లిక అనేది మనకి ప్రథమ స్థానంలో ఉంటుంది అనమాట. ఈ అల్లిక నేర్చుకుంటే ఎన్ని రకాలైన మన ఇష్టం వచ్చినట్టు అల్లుకోవచ్చండి. ఇది అంత మంచి పాత్ర వహిస్తుంది ఈ 4 బీట్ మెథడ్ అనేది. మనకి ఎలా ఉంటుంది అంటే అండి, చూసారు కదా, అల్లిక చూస్తుంటే మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా గీర్లగా చూసారు కదా, ఇలా ఉంటుంది. మనకి అంత బాగుంటుంది అనమాట అల్లిక. చాలా ఈజీగా ఉంటుంది, అందరు అల్లుకోవచ్చు అనమాట. చూడండి, చాలా దగ్గరికి పెట్టి చూపించుతున్నాను అల్లిక. దీన్ని 4 బీట్ మెథడ్ అంటారు. ఎటు చూసినా మనకి 1 2 3 4 వస్తాయి. నెక్స్ట్ 1 2 3 4, ఎక్కడ చూసినా 4 ఒక ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఇది నేర్చుకుంటాం మూలానండి హ్యాండ్ బ్యాగ్స్ అల్లుకోవచ్చు, పర్సులు అల్లుకోవచ్చు ఈజీగా. మీరే అల్లిక నేర్చుకుంటే మీకే ఐడియాస్ వచ్చేస్తాయండి. ఒకటికొకటి మెల్లిగా మీరే అల్లేసుకుంటారు. ఇక్కడ డిజైన్ ఇచ్చేసుకోవచ్చు మనము మరలా. ఓకే అండి, ఇదిగోండి ఇలా ఇక్కడ డిజైన్ ఇచ్చాను చూసారు. ఈ అల్లికతో నేను మీకు ఇలా ఇచ్చుకోవచ్చు. మనం ముందు అల్లిక అనేది ఇది నేర్చుకుంటే మీరు ఇలా డిజైన్ కూడా ఇచ్చుకోవచ్చు, రకరకాల మోడల్స్ కూడా మనం అల్లుకోవచ్చు అనమాట. ఇంకా ఇదండి చాలా నిదానంగా అల్లే విధానం చూపించమన్నారండి. అసలు బీట్ కూడా ఎక్కించే విధానం నుంచి స్టార్ట్ చేసి అల్లే విధానం షేర్ చేయమన్నారు కామెంట్లోను. అందుకని చెప్పి చాలా నిదానంగా చూపిస్తాను. అందరికీ ఉపయోగపడే వీడియో అండి. కొత్తగా అల్లిక నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగం అనమాట. ఈ వీడియోలో మీకు బేసిక్స్ పార్ట్ 1 కాబట్టి అసలు ఏమేమి మెటీరియల్ అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఇదిగోండి, పూసలు మీ ఇష్టం వచ్చిన బీడ్స్ తీసుకోండి. ఇదిగోండి, ఇవి ఒక చాట 6 నెంబర్ అంటున్నారండి, ఒక చాట 8 నెంబర్ అంటున్నారు. మీరు 6 అయినా 8 అయినా తీసుకోండి. ఒక్కొక్క కంపెనీని బట్టి మనకి ఈ బీడ్స్ అనేవి మారుతూ ఉంటాయండి సైజెస్. కొట్టోళ్ళు ఏవి చెప్తే మనం అవి తీసేసుకుంటాను. ఇదిగోండి, ఇలా మీ ఇష్టం, ఒక్కొక్క కంపెనీని బట్టి వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయండి. అది సంగతి. బీడ్స్ గురించి అయితే మీ ఇష్టం అండి, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. మీకు ఎలా అల్లుకోవాలనిపిస్తే అలా కలర్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫిషింగ్ వైర్. ఇదిగోండి, ఇలా ఉంటుంది మీకు ఫిషింగ్ వైర్ అనేది. చూసారా, మిడిల్గా ఉంటుంది. పట్టుకుంటే లావు కాదు, సన్నము కాదు. ఇది 40 mm డయా. దీని పేరు నెంబర్ ఉంటుందండి. ఇక్కడ మీకు నెంబర్ ఉంటుంది. 40 mm డయా అంటారు. 45 మీటర్స్ వస్తుందండి మీకు.
ఇది అలా దొరుకుతుంది. లేదు అంటే ఇలా బండిల్స్తో కూడా మీకు దొరుకుతాయండి. ఒక సూది, ఈ సూది ఎలా తీసుకోవాలి అనేది కూడా అడుగుతున్నారండి. సూది మీరు తీసుకున్న బీడ్స్ని బట్టి తీసుకోండి. మీకు సూది పొడవుగా ఉండాలండి. సూది అనేది మీకు పొడవుగా ఉండాలి. ఎందుకంటే బీడ్ ఎక్కించుకున్నాం అనుకోండి, ఇది కౌంటింగ్కి మనకి ఇక్కడ కనిపించాలి. అందుకని ఈ పొడవుగా ఉండాలి, సన్నగా ఉండాలి, అడుగు భాగము వెడల్పుగా ఉండాలి ఎక్కించుకుంటానికి. ఇక్కడ అలాంటివి చూసి తీసుకోవాలి మీరు. మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మనం ఉపయోగించుకునే మెటీరియల్ మనకి సహా హెల్ప్ అయిపోద్దండి. ఈ సూది చక్కటి సూది తీసుకున్నాం అనుకోండి, అల్లుకుంటాం కూడా మనకి ఈజీగా ఉంటుంది. వివరం చెప్పా కదా, మీరు చూసి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకుంటానికి, ఇప్పుడు మనం అల్లుకున్నా కట్ చేసుకోవాలి కదా, వాటికి ఇలాంటి కట్టర్ అయినా పర్వాలా, ఇలా కట్ చేసేసుకోవచ్చు మీరు వైర్ని. లేదు మా దగ్గర కత్తెర ఉంది ఉపయోగించుకుంటామన్నా మీరు ఉపయోగించుకోండి కట్టర్. ఇదైతే మీకు 30 రూపీస్ పడుతుందండి. మీకు ఫ్యాన్సీ షాపులో దొరుకుతాయి ఇది. లేదంటేనో టైలరింగ్ మెటీరియల్ అమ్ముతారు చూసారా, అక్కడైతే ఇది దొరుకుతుంది కట్టర్. ఇలా పట్టుకుని మనం ఎక్కడ కట్ చేయాలనుకున్నా అక్కడ ఇలా కట్ చేసేటమే. ఇదైనా యూజ్ అవుతుంది, కత్తెరైనా యూజ్ అవుతుంది, నెయిల్ కట్టర్. ఈ మూడిట్లో మీరు మీ దగ్గర ఉన్నది ఉపయోగించుకోవచ్చు అండి. ఫిషింగ్ వైర్ వచ్చేసరికి మీరు 40-50 డయా ఉపయోగించుకోవచ్చు. సన్నగా ఉందనుకోండి డబల్ ఎక్కించుకోండి, లావుగా ఉందనుకోండి సింగిల్ ఎక్కించుకోండి. అంతే. మనం ఇదే వాడాలని అయితే రూల్ లేదు. కంపెనీలు చాలా రకాల కంపెనీలు ఉంటాయండి. వీటిల్లోనూ మీకు దగ్గరలో ఏ కంపెనీ దొరికితే అది తీసుకొచ్చుకోండి. ఓకే అండి. ఇక మీకు అల్లే విధానం చూపిస్తానండి. ముందుగా చూడండి, సూదికి ఎలా ఎక్కించుకోవాలో కూడా అక్కడి నుంచే నేను స్టార్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, తెలిసిందేగా, మీరు ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించేసుకుని నేను సింగిల్ తీసుకుంటున్నాను. నాట్ ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా లాగకుండా, ఇలా ఉంది కదా, లాగద్దు. లాగకుండా మీరు ఇంకొకసారి ఇలా ఇలా చూసారు కదా, ఇలా మొత్తం అసలు లాగద్దండి. దీంతోనే ఇలా అల్లుకోవాలి. ఈ రౌండ్ని అల్లుకుని ఇప్పుడు లాగండి. ఇలా లాగి ఒక్కసారి కిందకి ఇలా అనేసేయండి. మీకు ఒక నాటల్లే ఏర్పడుతుంది. చూసుకోండి, ఈ బీడ్లు హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి బయటికి రాకోకుండా ఉండాలి. ఈ హోల్లో నుంచి అంతా లావుగా వేసుకోండి. నాట్ అనేది బీడ్ వర్క్లో స్టార్ట్ చేసేటప్పుడు నాట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. స్టార్టింగ్ నాటు, ఎండింగ్ నాటు. ఓకే అండి. ఇదిగోండి ఇంకొకసారి నేను వేసేస్తున్నాను అనమాట. మీకు ఇది చాలలేదనుకోండి మళ్ళీ దీని మీద ఇలా వేసేయండి. ఓకే, ఇది సరిపోతుంది మనకు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసు వైర్ ఉంది కదా, ఇలా లాగేసుకుని దగ్గరికి ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసేయండి. పిల్లలు ఉన్న వాళ్ళు చక్కగా కత్తెర ఇవన్నీ ముందు జార్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ఎక్కించుకుంటే మనకి డబల్ వస్తుంది వైరు. ఒకటి తీసుకుందాం, ఒకటి ఇలా పొట్టిగా, ఒకటి పొడవుగా. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఇలా పొట్టిగా పొడవుగా తీసుకోండి. ఇప్పుడు ఎక్కించేసుకున్నాం, ఇంకా అయిపోయింది. ఇప్పుడు అల్లిక అనేది మొదలు పెడదాం. ఇలా సూదిని ఎడమ చేత్తో ఇలా పట్టుకుని బీడ్స్ని, ఇలా ఉన్నాయి కదా హోల్స్, ఇది 8 నెంబర్ బీడ్స్ అండి, మీరు చూసుకోండి. ఇలా పట్టుకుని ఇలా ఎక్కించుకోవచ్చు. వరుస పెట్టి ఇలా చేత్తో, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకుని సూదిని ఇలా కుడి చేత్తో ఇలా ఎక్కించుకోవచ్చు. కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 ఇలా ఎక్కించుకోవచ్చు. ఒక పద్ధతి. 4 ఎక్కించేసుకున్నామండి. చూడండి ఇలా నాటు ఉంది కదా, దాన్ని కిందకి ఇలా చేత్తో పట్టుకోండి. 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ మధ్యకు ఇలా మనకు ఒక ఫ్లవర్ అల్లే ఏర్పడిపోయింది. 4 బీట్ ఫ్లవర్. ఓకే అండి. ఇప్పుడు మనం ఇది కొంచెం లూజుగా ఉంటుంది, కొంచెం కిందకి తీసుకురండి.
చాలా నిదానంగా చూపిస్తున్నానండి, మీరు కోరినట్టే. ఇదిగో ఇలా మరలా ఇక్కడికి. ఇప్పుడు టైట్గా వచ్చేస్తుంది. ఓకే అండి, ఒక పద్ధతి చూపించా కదా, ఇలా ఎక్కించుకుంటాం. మీకు ఒక పద్ధతి చూపించాను మీకు. మనకి ఇలా ఎక్కించుకుంటే ఇగో చూడండి, ఒక్కొక్కసారి మనం బీటును తిప్పుకుంటానికే హోల్ కనిపించదు. ఇలా అనుకుంటమే మనకు సరిపోద్ది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే అండి, ఒక్కొక్కసారి ఇలా పట్టుకుంటుంటే కింద పడిపోతూ ఉంటాయి. ఇలా పట్టుకుని ఎప్పటికి ఎక్కువ తీయండి ఇట్లా. అందుకని రెండో స్టెప్ వేద్దాం. ఇంకొక మోడల్ ఎలా ఎక్కించుకోవాలో, బీడ్స్ని ఇలా కింద పోసుకోండి. మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ హోల్స్ని ఇలా పట్టుకుని, ఈ సూది ఉంది కదా, ఇదిగోండి ఇలా హోల్స్ మనకి కనిపిస్తాయి. హోల్స్లోకి ఇలా ఎక్కించేసుకుని ఈ కుడి చేత్తో పైకి ఇలా అనండి. అసలు ఈ లెఫ్ట్ హ్యాండ్ని మనం అస్సలు పట్టుకుంటలా ఇలా. ఓకే అండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనకి. కొంచెం ఫస్ట్లోనే కొంచెం తిరగటం కష్టం. ఇదిగోండి ఇలా మనం పెన్ను రాస్తాం కదా, పెన్ను ఎలా పట్టుకుంటాం ఇక్కడ, అలా పట్టుకోండి. పట్టుకుని ఇలా ఈ బీడ్ హోల్ ఉంది కదా, ఈ హోల్ని ఇలా అనండి అని ఇలా తీసుకోండి, ఇలా అనేసేయండి. ఓకే అండి, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. ఇది ఈజీ మెథడ్. బీడ్స్ని ఫస్ట్ ఇలా పోసేసుకోండి, ఒక చిన్న దేనిలోనన్నా ఇలా అనండి. చూడండి, ఇలా అనండి, మీకు హోల్స్ కనిపిస్తాయి. ఇంకా కనిపించలేదు అనుకోండి, మళ్ళీ ఇంకొకసారి కదిలించండి, మరలా హోల్స్ అనేది మీకు పైకి వచ్చేస్తాయి. మనం ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కించుకుంటే. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది నీడిలు, ఇక్కడుంది ఈ పైన. ఇక్కడ 1 బీడ్ తీసుకోవాలి. బేస్ అంటే ఇక్కడ ఒకటి ఉంది అని అర్థం. బేస్ అంటారనమాట. ఇది మనం బేస్ మట్టం అంటాం చూసారా ఇల్లు కట్టేటప్పుడు, అట్లాగే బేస్, దీన్ని బేస్ అంటారు. ఇక్కడ ఉంది అని చెప్పలేం కదండి బీడ్ వర్క్లోను, అందుకని సింపుల్ వర్డ్లో బేస్ 1 బీడ్ ఉంది అంటామన్నమాట. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఇలా పైకి లాగేసేయండి. మరలా మనకి ఇలా ఇంకొక ఫ్లవర్ అయితే మీకు ఏర్పడుతుంది. పైకి ఉంది కదా నీడిలు, ఇక్కడుంది, ఈ రెండింటి బీడ్స్ మధ్య ఉంది నీడిలు. మరలా ఈ బీడ్లోకి ఇలా నీడిలు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ దీన్ని సిట్టింగ్ బీడ్ అంటారు. కూర్చుంది కదా, ఇప్పుడు నీడిల్ సూది చూసారు కదా, ఇలా కూర్చుని ఉంది సూది, ఇలా కూర్చుంది. దీన్ని సిట్టింగ్ బీడ్ అంటారు. ఇప్పుడు ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసాము. స్టాండింగ్ బీడ్ అంటారు. ఇలా నీడిల్ ఇలా అడ్డంగా ఉంది కదా, నిలబడి ఉంది నీడిల్, దీన్ని స్టాండింగ్ బీడ్ అంటారు. స్టాండింగ్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి ఇలా. ఇప్పుడు 2 ఫ్లవర్స్ అయిపోయాయి. మనం 5:5 రేషియోలో అల్లుదాం. నెక్స్ట్ మీరు సాధ్యమైనంత వరకు ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఇదిగోండి సూది ఇలా పట్టుకోండి. సూది ఇలా ఉంది కదా, ఒక ఫింగర్ని ముందుకు తీసుకోండి. ఇలా తీసుకుని నేను ఎలా పెట్టానో చూడండి. హోల్లోకి బీడ్ హోల్ ఉంది కదా, దానిలోకి సూదిని పోనిచ్చి ఈ ఫింగర్తో నేను ఇలా పైకి లాక్కుంటున్నా. ఇలా 1 2 3. మరలా ఇక్కడ నీడిల్ ఎక్కడుంది, ఇప్పుడు ఇక్కడుంది దారం. నీడిల్ ఎక్కడుంది అని అంటే ఇక్కడ ఉంది నీడిల్ అంటానండి నేను. దారం ఎక్కడుంది అని అనలేం కదా, అందరికీ అర్థం కాదు, అన్ని భాషల వాళ్ళు చూస్తారు కదా, అందుకు ఇదిగోండి ఇక్కడుంది అనమాట మన వైర్ అనేది. ఇది చూసారు కదా కింద, ఇదిగోండి క్రిందనుంది. ఇక్కడ పైనుంచి తీసుకురావాలి ఇప్పుడు, ఎందుకంటే ఇలా రావాలి కాబట్టి పైనుంచి తీసుకురండి. కింద ఉంది కాబట్టి పైనుంచి తీసుకురావాలి. ఇదిగోండి ఇలా లాక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి ఇదిగోండి, ఇది సిట్టింగ్ బీడ్ నుంచి లాగండి.
స్టాండింగ్ బీడ్లో నుంచి పైకి తీసుకెళ్ళాలి. ఇక్కడే మీరు మరలా 3 యాడ్ చేసేసి ఇలా పెట్టకూడదు, పైకి ఇలా తీసుకెళ్ళాలి. వైర్ అనేది ఇలా ఉండాలి పైకి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది అంటే బేస్ 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 1 2 3 ఎక్కించేదైతే ఇలాగేనండి. నేను మీకు ప్రతిసారి ఎక్కించుతా చూపించాను అనుకోండి, వీడియో మనకి లెంతీ అయిపోద్ది అనమాట. ఓకే అండి, అందుకని మీకు నేను 1 బీడ్ ఇక్కడ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి, 1 బీడ్ ఇక్కడ ఉంది, 2 బీడ్స్ యాడ్ చేయాలి అని నేను చెప్తూ ఉంటాను అనమాట. అంటే ఇక్కడ 1 బీడ్ ఉంది, మీరు 2 బీడ్స్ తీసుకోండి అని అర్థం. యాడ్ చేయాలి అంటే తీసుకోండి అని అర్థం అనమాట. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేసేసాం అంటే కలిపాం. ఇలా మరలా ఈ బీడ్లో నుంచి చాలా నిదానంగా చూపిస్తున్నానండి బేసిక్స్. మరలా ఈ బీడ్లో తీసుకొచ్చేసాను. ఇప్పుడు కౌంట్ చేసుకుంటాం. ఎలాగంటే ఇప్పుడు 5:5 రేషియోలో మనం ఒక షీట్ అల్లే అల్లుదాం అనుకున్నాం. 1 2 3 4 అయ్యాయి. ఇప్పుడు ఇంకొక 3 బీడ్స్ యాడ్ చేస్తే ఇదిగోండి 1 2 3 4, ఇంకొక ఇలాగే 3 బీడ్స్ యాడ్ చేస్తే 5 అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగో 1 2 3. ఇది చిన్నది కాబట్టి నేను మీకు ఆపి చూపిస్తున్నా. వీడియోలు అల్లేటప్పుడు అండి నేను ఆపి చూపించాను అనుకోండి, మీకు నేను ఒక ఐటమే మీకు దాదాపు 10 పార్ట్లు అల్లే విధానం నేను చూపించాల్సి వస్తుంది. అందుకని మరి సబ్స్క్రైబర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అంతసేపు నేను వీడియో చూపించితే. అందుకని చెప్పి మీరు ఒకటి గ్రహించండి. బేస్ 1 ఉంది, 2 యాడ్ చేయండి అంటే 2 యాడ్ చేయండి. ఇక్కడ చెప్తా కదా మీకు, అలా చూసుకోండి. ఇదండి ఇప్పుడు ఒకటి అయిపోయింది మనకి. నెక్స్ట్ ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 వచ్చేసాయి. 1 2 3 4 5 పైకి తీసుకొచ్చేద్దాము. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈ లైను కంప్లీట్ అయిపోయింది, అల్లటం అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కాబట్టి మీ చేతిని ఇలా పెట్టుకోండి మీ వైపుకి. నేను ఎలా పెడుతున్నాను హ్యాండ్ మీరు కూడా చూసుకోండి, పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్స్ కూడా చూడండి, నేను ఎలా పెడుతున్నాను, ఏ చేతితో అల్లుతున్నాను, ఎక్కడ బీడ్ ఉంది, వైర్ ఎక్కడుంది అది గ్రహించండి. ఇదిగోండి ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నా, స్టాండింగ్ బీడ్లోకి. స్టార్టింగ్ ఫస్ట్ బీడ్ ఇది, సెకండ్ స్టెప్ అనమాట. 1 బీడ్ ఉంది, ఇక్కడ 1 బేస్ 3 యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ కలపాలి అని అర్థం. 2 ఇలా తీసుకోండి, నేను ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఇలా అంట 1 2 3. డైలీ మన వీడియోలో మామూలుగా నేను వీడియోలో ఇలా చూపించుతా. అంటే మీరు 3 మీకు కౌంట్ కనిపిస్తాయి కదండి, ఇలా ఎక్కించేసుకో. ఇక్కడ 3 అనేది ఎక్కించుకుంటాం ఫస్ట్ మాత్రమే. ఓకే అండి, ఇలా సెకండ్ స్టెప్లో ఇలా 3 ఎక్కించుకున్నాం, అయిపోయింది. మళ్ళీ పక్క బీడ్ తీసుకెళ్ళిపోవాలి. ఇట్లా సెకండ్ బీడ్లోకి నీడిల్ని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆపాలి. ఆపుకుని ఇక్కడ ఏం బీడ్ ఉంది, ఇక్కడ ఒక బీడ్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 ఈ ఫ్లవర్ని ఇక్కడ కలపాలి 2 బీడ్స్తో. 1 2 ఉంది, ఇదోనో సిట్టింగ్లో ఉంది, ఇది స్టాండింగ్లో ఉంది. 2 బీడ్స్ 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఇక్కడ స్టార్టింగ్ మాత్రమే 3 తీసుకోవాలి, 3 బీడ్స్. తర్వాత 3 తీసుకోకూడదు, 3 తీసుకోకూడదు. ఇలా ఈ బీడ్లో నుంచి 2 తీసుకున్నాం కదా,
ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. లాగేసేయండి. మీరు మీటర్ వైరు మాత్రమే తీసుకోండి అల్లిక స్టార్ట్ చేసేవాడు. ఇదిగోండి ఇలా వచ్చింది. మరలా ఇప్పుడు కలపాలి కదా, ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ సిట్టింగ్ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఒకేసారి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అండి మనం, మీకు అర్థం అవ్వాలని నేను ఇలా వస్తుంది మీకు. నెక్స్ట్ మరలా పక్క బీడ్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ సిట్టింగ్లో 1 బీట్ ఉంది, 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసేటివి. ఇలా మరలా ఈ బీడ్లోకి కూడా ఇలా అల్లుకుంటా వెళ్ళిపోవటమే. చూసారు ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి ఒకేసారి మీరు, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఇలా చూసారు ఈ బీడ్కి అయిపోయింది కదా, ఇక్కడ బయటకు వచ్చేస్తాం. నెక్స్ట్ బీడ్లోకి తీసుకెళ్ళాలి కాబట్టి ఒకేసారి 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లో నుంచి అంటే కూర్చుంది ఈ బీడు, ఇది బీడు నుంచుంది చూసారా. ఈ నిలబడ్డ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేద్దాము. ఓకే, ఈ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎటు చూసినా 4 రావాలి. 1 2 3 4. ఇదిగోండి ఇలా పట్టుకున్నాం. ఈ స్టెప్ అయిపోయింది కదా. నీడిల్ని మనము ఎటు పెంచుకుంటున్నాం, ఇటుకి వెళుతున్నాం కాబట్టి మన కుడి చేతి వైపుకి నీడిల్ని ఇలా తీసుకెళ్ళిపోవాలి. ఎటు పెంచుకుంటున్నామో చూసుకుంటాం, నీడిల్ని అక్కడికి తీసుకెళ్ళటం. నెక్స్ట్ ఈ బీడ్లోకి తీసుకొచ్చేయాలి, ఎందుకంటే మనం ఇలా ముందుకు వెళుతున్నాం. ఇలా ఓకే అండి. ఇదిగోండి ఇప్పుడు మనకి కన్వీనియంట్గా ఉండటం కోసం దీన్ని ఈ పైన, ఇప్పుడు పైనుంది వైరు, ఈ బీడ్ వేయాలి. దీన్ని ఇలా పట్టుకుని ఇలా ముందుకి మన వైపుకి పెట్టుకుంటున్నాం. చూసారా ఇలా వచ్చింది. ఇందాక ఎలా ఉంది, ఇలా ఉంది. దీన్ని చూసుకోండి, ఇలా ఇటుకి ఇలా అంటున్నాం. మన ఎదురు కల్లుకుంటానికి సులువుగా ఉంటుంది. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ 3 బీడ్స్. స్టార్టింగ్ మాత్రమే 3 యాడ్ చేయాలి. తర్వాత 2 2 2 2. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 యాడ్ చేస్తున్నాను, 3 కలుపుతున్నాను. 1 2 3. ఎక్కించడం అంతేనండి. నేను ఎక్కించడం ప్రతి వీడియోలోనూ చూపించడం కష్టమైపోద్ది మీకు, అందుకని ఎక్కించడం మాత్రం మీరు ఇలా ఎక్కించేసుకుంటాను ప్రతిసారి. ఇదిగోండి ఈ బీడ్కి, ఈ పూసకి ఇలా ఎక్కించుతున్నాను. ఇక్కడ మనకి 4 పూసలు కలిపి ఒక పువ్వల్లే ఏర్పడిపోయింది, డైమండ్ అల్లే, ఒక చిన్న డైమండ్. ఓకే సరే అండి. ఇదిగోండి మరలా రెండవ బీడ్లోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 కూర్చున్న బీడు, నుంచున్న బీడు, 2 పూసలు ఉన్నాయి. 2 పూసలు కలుపుతున్నాను. స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నానండి, సాధ్యమైనంత వరకు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదని. ఇదిగోండి కూర్చున్న బీడ్లో నుంచి, పూసలో నుంచి
నుంచున్న పూసలోకి సూదిని తీసుకొస్తున్నాను. మరలా పక్క పూసలోకి నీడిలు సూది తీసుకొస్తున్నాను. 1 2 కలపాలి. ఇలా వేసేసుకుంటామేనండి. అర్థమైందా? ముందు మాత్రమే ఒక లైన్ అయిపోయాక ఒక లైన్కి వెళ్ళేటప్పుడు ముందు మాత్రమే 3 దీనికి కలపాలి. ఇక్కడ ఒక పూస ఉంటుంది, 3 పూసలు కలపాలి. తర్వాత 2 2 2 2 అలా కలుపుకుంటా ముందుకి వెళ్ళిపోవటమే. ఓకే అండి. ఇదిగోండి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ తెలుగులో చెప్పానండి స్వచ్ఛంగా సాధ్యమైనంత వరకు. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా ఈ నీడిల్ పట్టుకుని ఈ పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోవాలి నీడిల్ని. ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. యాడ్ అంటే కలపటం. ఇలా ఇప్పుడు మీకు ముందుకు తీసుకొచ్చేసుకోవాలి. మనం ముందుకు పెంచుకుంటున్నాము. 5 x 5 సైజులో పూసల్ని అల్లుతున్నాం. 5 x 5 షీట్ అల్లుతున్నాం అనమాట. సైజులో మనం షీట్ అనేది అల్లుతున్నాం. ఇప్పుడు మనకి ఈ షీట్ ఎలా ఉంటుందంటే 1 2 3 1 2 3 4 5 5 x 3 రేషియోలో అయితేనో సైజులోనో ఇలా అల్లుకోవాలి. 5 x 3 రేషియో షీటు ఇలా రెడీ అయిపోద్ది మనకి. ఇప్పుడు మనం 5 x 5 సైజు మనం రెడీ చేస్తున్నాం కాబట్టి మరలా ఇటుకు తిప్పేసుకున్నాను. మన ఎదురుకు పెట్టుకోవాలండి. ఇలా ఎంతసేపటికి ఎదురుకు ఉండాలి. ఇలా 1 బీడ్ ఉంది, 3 యాడ్ చేయాలి. వీడియో లెంతీ అయినా మీకోసం నిదానంగా షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి 1 2 3. మీకు భాష రాలేదు, నేను చెప్పేది అర్థం కాలేదనుకోండి, వీడియోని మ్యూట్లో పెట్టేసుకోండి. పూసలు కనిపిస్తూ ఉంటాయి కదండి మనకి. ఇదిగోండి ఇలా చూపిస్తాననుకోండి, మీకు 1 2 3 అంట. మీరు ఆపుకుని చూసుకోండి. మీకు అర్థం కాలేదనుకోండి, మనకి వెనక్కి ముందుకి కొంచెం స్కిప్ చేసుకుంటా చూడండి వీడియోని. అప్పుడు మీకు అర్థమైపోద్ది. ఇలా నెక్స్ట్ బీడ్లో కూడా ఇలా తీసుకెళ్ళిపోవచ్చు ఒకేసారి. మీరు ఇక్కడ 3 స్టెప్స్ నిదానంగా చూపించా కదా, కొంచెం ఫాస్ట్గా వెళదాం. ఇక్కడ మనం ఇక్కడ ఇలా నెక్స్ట్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసేద్దాం. ఇక మొత్తం అదే వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 2 ఇక్కడ ఉన్నాయి, 2 యాడ్ చేసేస్తున్నాను. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. మరలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసేస్తున్నాను. ఇక ఇట్లా అల్లుకుంటామే కాబట్టి కొంచెం ఫాస్ట్ పెంచేసాను అనమాట. మీకు అర్థం కాకపోతే ఆ ముందల కడదే కొంచెం వెనక్కి ముందుకి చూడండి. ఓకే అండి. ఇలా మరలా పక్క బీడ్లోకి నీడిల్ ఇలా తీసుకెళ్ళిపోవటమేను. స్టార్టింగ్ 3నే యాడ్ చేయాలి. 2 2 2 2 2 2 యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయి లైన్ ఫినిష్ చేసేయాలి. మళ్ళీ పక్క బీడ్లో కూడా ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. కొంచెం వర్క్ అలవాటు అయిపోతేనండి మనం ఇలా సులువుగా అల్లుకోవచ్చు, ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. 2 ఉన్నాయి. ఈ బీడ్లో నుంచి మీకు అర్థం కాకపోతే నా చేతి ఇంకొకసారి చూసిన తర్వాత మీరు అల్లిక స్టార్ట్ చేసుకోండి. ఇలా ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 అయినాయి.
ఇంకా ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఎదురుకి ఇలా తిప్పుకోండి. ఇలా ఇక్కడ ఇలా ఉంది కదా, ఇదిగోండి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ఏళ్ళు అడ్డం పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఉంది కదా, దీన్ని ఇలా మరలా కామెంట్లో మీరు ఎలా తిప్పారో అర్థం కాలేదండి అంటారు. అందుకని చెప్పి ఇక్కడ నిదానంగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ 3, ఎక్కడ 3 యాడ్ చేయకూడదు ఈ అల్లికకి. ఇది 4 బీట్ మెథడ్. ఓకే అండి, ఎట్లా నెక్స్ట్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 యాడ్ చేసేయాలి. ఇలా నెక్స్ట్ ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. నీడిల్ అన్నా వైర్ అన్నా ఒకటేనండి. ఇవ్వండి ఇలా మరలా 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 మీకు ఒక్కోటి పట్టుకుని ఎక్కించుకుంటే అండి కొంచెం టైం తీసుకుంటుంది మీకు. ఇప్పుడు మనకి బీడ్స్ కూడా ఊరికి ఎక్కేస్తున్నాయండి. ఇదిగోండి చూడండి, ఎక్కడో నేను అసలు కనీసం నేను ఈ చెయ్యిని కూడా ఉపయోగించను. ఒక్క రైట్ హ్యాండ్ కుడి చేతిని మాత్రమే నేను ఉపయోగిస్తా. ఓకే అండి, ఇదిగోండి నెక్స్ట్ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్ పైకి తీసుకెళ్ళిపోతున్నాను చూడండి, ఒకేసారి 3 బీడ్స్లోకి. ఈ బీడు ఈ బీడు ఈ బీడు. లాస్ట్ ఇక్కడ 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. మీకు చిన్న షీటల్లే రెడీ చేశాను అనమాట అల్లిక్కి. ఓకే అండి, చూసారా, ఇప్పుడు అయిపోయింది. మనం అనుకున్నది షీటు అయిపోయింది. ఒకసారి నాట్ వేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా టైట్గా లాగేసేయండి. లాగి ఈ పక్క బీడ్లోకి ఎండింగ్ ఎలా చేసుకోవాలో చూడండి. దీన్ని ముడి వేసుకోవాలి కదా, అది ఎలానో చూడండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడికి తీసుకెళ్ళిపోయి ఈ బీడ్లోకి ఇక్కడికి తీసుకొచ్చేయండి. మరలా ఇక్కడికి ఇలా తీసుకొచ్చేసి 2 బీడ్స్కి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, దీనికి గుచ్చండి. వైర్ని మధ్యకి తీసుకురండి. ఇప్పుడు మనకి 2 వైర్లు ఉంటాయి. ఈ వైర్ ఒకటి, ఈ కింద ఎక్కించాం కదా సూదికి ఎక్కించిన వైరు ఉంటుంది, హోల్లో నుంచి ఎక్కించాం కదండి, అది. దీన్ని పట్టుకోవద్దు మీరు, దీన్ని ఇలా వదిలేయండి కిందకి. దీన్ని పట్టుకోండి. పట్టుకుని సూది మీద ఇలా ఒకసారి, రెండవసారి, మూడవసారి ఇలా వేసేయండి. వేసి సూదిని పైకి లాగేసేయండి. ఇలా ఇలా మీకు అక్కడ ఒక నాటల్లే పడిపోద్ది. మరలా ఇక్కడే కట్ చేయొద్దు. ఎందుకంటే మీరు నాటు ఒకవేళ సరిగా వెయ్యకపోయినా కాదండి, ఎండింగ్ నాటు కంపల్సరిగా వేసుకోవాలి. ఇక్కడే వైర్ కట్ చేస్తే ఏదన్నా కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేసి ఈ బీడ్లో నుంచి కూడా మన ఇష్టం అండి, ఏదైనా 2 బీడ్స్ ఇలా తీసుకొచ్చేసి ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. కటింగ్ చూడండి, మీరు కట్ చేసేటప్పుడు ఇలా పైకి ఇలా పెట్టుకోండి, కట్ చేసేయండి. ఓకే అండి, ఇది మరలా పక్కన జార్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఒక షీటల్లే రెడీ అయిపోయింది. ఈ షీటు మనం ఎటు చూసినా మనం ఏమనుకున్నామంటే 5x5 సైజులో షీట్ అల్లుకోవాలనుకున్నాం. 5x5 రేషియోలో ఈ షీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. ఈ రేషియోలో మనం ఎటు చూసినా
5 రావాలి, 5 రావాలి. ఎటు చూసినా 4 వైపులా సమంగా అల్లుకున్నాం షీట్ అనేది. దీన్ని 5:5 రేషియోలో ఇది అల్లాం. సేమ్ చూడండి, అలానే ఉందా లేదా? వచ్చేసింది మనకి. మీరు అల్లుకునేటప్పుడు ఒకే లెవెల్లో వైరును లాక్కోవాలి. మెలకువలు ఒక్కసారి చూడండి. మనం అల్లుకుని ఇలా లాగుతూ ఉంటాం కదా, ఒకే లెవెల్లో అల్లుకోవాలి. ఒకటి లూజు, ఒకటి సన్నంగాను, కొంచెం లూజుగాను అలా లాగకూడదు. వైర్ని సమంగా లాక్కోవాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో మనకు అల్లిక. మీకండి ఫస్ట్ స్టార్ట్ చేయగానే 1, 2 మాత్రం కొంచెం లూజులు వస్తాయి. కంగారు పడమాకండి. కొంచెం అల్లిక అనేది మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకే అర్థమైపోయింది. మీకు ఇంక ఎవరు చెప్పనవసరం లేదు, మీకే అర్థమవుద్ది. ఏంటి ఇక్కడ లూజ్ వచ్చేసింది, ఇక్కడ నేను టైట్గా వేసాను, నేను కొంచెం ఇక్కడ జాగ్రత్తగా వేయాలి అనేది మీకే, మీ మనసుకే అనిపించేస్తుంది. అప్పుడు మీరే వేసేస్తారు. ఓకే అండి, ఇదండి వీడియో. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో ఈ షీట్ అనేది నేర్చేసుకున్నాం. ఇది మనం 1 2 3 4 5 6 7 8 9 10. ఇది 10 ఇంటూ ఇటు 10. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇది 17. ఈ రేషియోలో మనం ఈ షీట్ అయితే రెడీ చేసాం. ఇప్పుడు మనం ఇది 5:5 ఎటు చూసినా మనకి ఈ షీటు అల్లుకోవచ్చు. ఓకే అండి, ఇదండి. నెక్స్ట్ ఈ షీట్ అల్లుకున్నాక కొత్త కదా, మీరు ఏమేమి అల్లుకోవచ్చు అనేది రేపటి వీడియోలో, అంటే నెక్స్ట్ వీడియోలో మీకు కుర్చీలు ఉన్నాయి, అంటే ఫర్నిచర్ సెట్ ఒకటి ఉందండి. ఆ ఫర్నిచర్ సెట్ ఎలా అల్లుకోవాలో ఇది నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్స్లో పార్ట్ 1 అనమాట. ఇది ఎండ్ అయిపోయింది ఈ వీడియోతోను. మీకు ఇది అల్లుకునేటప్పుడు ఇంకా అర్థం కాలేదనుకోండి, నన్ను కామెంట్లు అడగండి. మీకు వస్తే నాకు ఓకే అండి వచ్చేసింది, అల్లుకునే వాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, నాకు పర్లేదండి నేను అల్లేసుకున్నాను అనుకున్న వాళ్ళు కామెంట్లో తెలియజేయండి. రాలేదనుకోండి, ఇంకోసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పండి, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇది ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ షీట్ నేర్చుకున్న తర్వాత చిన్నవి ఏమేమి అల్లుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 4 బీట్ మెథడ్ అంటారు, ముద్దలిక అంటారు. ఓకే అండి, ఎంత బాగుందో చూసారా? దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, అసలు అల్లిక మనకి ఎలా ఉంటుందంటే గమ్తో అంటించినట్టు ఉంటుందండి. బీడు చూసారా, పూస మనం ఎక్కడికక్కడికి అంటించేసినట్టు ఫెవికాల్తో అలా ఉంటుంది. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎంత అందంగా ఉంటుందో అల్లిక. అసలు ఇది మీరు ట్రై చేయండి, పెద్ద ఖర్చం కాదు కాబట్టి. ఇప్పుడు ఇది మనం పర్సలుకోవచ్చు అండి, ఇలాంటి 2 అల్లుకుని పర్సలు వేసుకోవచ్చు. అది ముందు వీడియోల్లో మీకు షేర్ చేస్తానండి. ఇదండి నేను ఈనాటి వీడియో. అర్థం కాకపోతే మరలా రిపీట్గా అడగండి, నేను మీకు షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నెక్స్ట్ మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా, ముందు చూసిన తర్వాత వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేసేసేయండి. కామెంట్లో మన కామెంట్ బాక్స్ ఉంది కదా, దానిలో తెలియజేయండి ఈ అల్లిక నేను చెప్పే విధానం ఎలా ఉంది, మీరు అల్లుకున్నాక మీ ఒపీనియన్. మరలా నెక్స్ట్ వీడియోలో ఇవి ఏమేమి అల్లుకోవచ్చు అనేది చూద్దాము. బాయ్ అండి.